టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలీసులు ఒక చోట ఓవర్ యాక్షన్. నిద్రావస్థలో పోలీసులు, మరో చోట కాకి దుస్తులు ధరించిన పోలీసులు. తమ స్టేషన్ పరిధిలో తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే శాసనమన్న విధంగా కర్నూలు జిల్లాలో పోలీసులు తంతు జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోనిలో వినాయక స్వామి నిమజ్జనంలో ఒక సీఐ ఆటో విచక్షణ రహితంగా బూట్ కాల్తో తంతు పోలీస్ శాఖకు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. 4వ తేదీ కర్నూలు నగరంలో వినాయక స్వామి విగ్రహాల నిమజ్జన విధులకు హాజరైన పోలీసులు కలెక్టర్ కార్యాలయం ఆవరణ చెట్ల కింద నిద్రావస్థలే ఉన్నారు. ఈ విషయాలను మెగా టైమ్స్ న్యూస్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చూపడం జరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణకై విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బీసీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు. ఈరోజు ఓబీసీ ద్వారా, ఓబీసీ ఎన్జిఓ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు అందరికీ హెల్త్ చెకప్, ఫ్రీ మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మీరు చూస్తున్నారు, ఇక్కడ దాదాపు 150 మంది అమ్మాయిలు ఉన్నారు. బీసీ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు, ఉండే అమ్మాయిలు బీసీలో నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఆరోగ్యం చూసుకోవడానికి, వాళ్ళ హెల్త్ గైనిక్ ప్రాబ్లం ఉన్నా, ఆప్టమాలజీ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఒక 5-6 డిపార్ట్మెంట్లతో క్షుణ్ణంగా
ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఇవాళ మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఓబీసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ప్యూర్లీ వర్కింగ్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. దేశంలో భాగమైన బీసీల ఆరోగ్యం, వారి చదువు, వారి ఉద్యోగాల పట్ల వర్క్ చేయడానికి, ఎందుకంటే భగవంతుని దయలో మేము బీసీలో పుట్టడం, ఈ స్థాయికి వచ్చినాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, కొంతమంది మా దాంట్లో బీసీ హాస్టల్లో చదువుకొని వీటి దాకా రావడం జరిగింది. సో మనము బీసీలందరము వాలంటరీగా మన సొసైటీకి, మన కమ్యూనిటీ విద్యార్థులకు, మన కమ్యూనిటీలకు సర్వీస్ చేసే అప్లిఫ్ట్ చేయాలండి. బీసీ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళందరూ నిరుపేదలను అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం నైమ్నగర్లో కూడా బీసీ గర్ల్స్ హాస్టల్ ఉన్నది, దాన్ని కూడా సండే రోజు అక్కడ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం. మన డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షన ఈ కార్యక్రమాలు, ఈ ఓబీసీలో ఓబీసీ జనరల్ కాకుండా మహిళా విభాగం ఉంటుంది, యూత్ విభాగం ఉంటుంది. ఇప్పుడు సగభాగమైన మా బీసీలందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ నెలకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ సేక్ ఆఫ్ సర్వీస్. మాకు సహకరించిన బీసీ వెల్ఫేర్ డీడీ గారు లక్ష్మణ్ గారికి, అడిషనల్ డిహెచ్ఓ మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము సేవ చేయడానికి ముందుకొచ్చినా మాకు సహకరించడానికి ఆఫీసర్లు ఉండాలి కాబట్టి మాకు ఇద్దరు ఆఫీసర్లు చాలా బాగా సహకరించారు. వీరితో పాటు డాక్టర్స్ అందరు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, మోహన్ కృష్ణ గారు, మేఘనా గారు, అఖిల్, తర్వాత మా డాక్టర్ రాము, మా ఓబీసీలో యాక్టివ్గా మెడికల్ డిపార్ట్మెంట్ను చూసుకుంటున్న మా డాక్టర్ రాము, తర్వాత ఇప్పుడు ఇందాకనే ఆశాజ్యోతి గారు ఆప్టమాలజీ. అంటే అందరు బీసీ డాక్టర్స్ని ఏకమై ఇవాళ బీసీ విద్యార్థుల హెల్త్ బాగుండాలని కృషి చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కు, సహకరించిన డాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రమా మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్ రెడ్డి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి మాట్లాడారు. ప్రారంభించాము. 2025లో రమా నర్సింగ్ హోమ్లో రమా మల్టీ స్పెషాలిటీగా పేరు మార్చి మా సేవలను, వైద్య సేవలను విస్తరిస్తున్నాము. ఇప్పుడు రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ సేవలతో పాటు జనరల్ ఫిజిషియన్, ఆంకాలజీ, రుమటాలజీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా వైద్యం అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించగలని కోరుతున్నాం. ఇటు పట్టుకోండి బ్రదర్. Hey,
బాబు బాబు రమాదేవి గైనకాలజిస్ట్ 2015లో రమా నర్సింగ్ హోమ్ ప్రారంభించాము. ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నా వంతు బాధ్యత నిర్వహించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రెడ్డి కాలనీలో రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇక్కడ గైనకాలజీతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోగలరని మనవి. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యాం. కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్ గారికి ఆమె వ్యతిరేకం అయ్యారు. అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టామని మేడే రాజీవ్ సాగర్ అన్నారు. 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో ఏదైతే లేఖ రాసిండ్రో ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలుపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. అమలాపురం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15,000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని, మా కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధను తీర్చాలంటే మాకు 25,000 ఖచ్చితంగా ఇవ్వాలని, గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం బకాయిని కూడా కలిపి 50,000 చెల్లించాలని మరియు 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగజేయాలని కోరారు. ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా జనరల్ అయితే ఆగస్టు 15వ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టిన నుంచి మా జీవనోపాధి వెండిపట్టింది. అయితే ఇంతవరకు కూడా మేము అంతకుముందు కూడా ఈ పథకం ప్రవేశపెట్టక ముందు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసాం, వినతి పత్రాలు అందజేసాం, మా డిమాండ్లు తెలియజేసాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా డిమాండ్లు ఏ విధమైన పరిష్కారాలు చూపించకుండా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రత్యక్ష కార్యాచరణలో దిగుతున్నాం. దీంట్లో భాగంగానే రేపటి నుంచి ప్రతి ఆటో కూడా నల్ల జెండాతో ఉంటుంది. ప్రతి ఆటో డ్రైవర్ కూడా జేబుకి నల్ల బ్యాటరీ ధరించి మేము మా వాహనాలు తిప్పుతుంటాం. అంతేకాకుండా 48 గంటల నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఈ నిరసన దీక్షలతోటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పుడైనా సరే మీరు మా ఆటో డ్రైవర్లకి ఏదైతే మీరు ఏర్పాటు చేస్తానన్నారో, ఇంతకుముందు అయితే మేము 10,000, 15,000 అన్నాం, కానీ ఇప్పుడు అది సరిపోదు. ప్రతి ఆటో డ్రైవర్కి కుటుంబ పోషణ కోసం 25,000 రూపాయలు ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం ఎంటర్ అయింది కాబట్టి 2 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మేము అనుకున్న కోరికలు సాధించే వరకు కూడా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేసుకుని అధికారులు తెలియజేస్తూ దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసాం. దీంట్లో భాగంగానే మీరు అత్యధిక ఓట్లతో మెజార్టీతో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మమ్మల్ని విస్మరించడం న్యాయం కాదు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే ఆటో డ్రైవర్ల జీవన విధానానికి భంగం కలగకుండా నేను ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని మీరే తొందరగా చెప్తున్నారు కాబట్టి మాకు వేరే ప్రత్యామ్నాయ మార్గం
గమనించాలి. ఇప్పటికైనా కడులు తెరచాలి. మా ఉద్యమానికి మేము తీవ్రతరం కాకుండానే మీరు మా సమస్యలని పరిష్కరిస్తారని ఆశిస్తూ మేము దీన్ని ఈ పోరాటాన్ని రేపటి నుంచి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మన సమస్య తీరే వరకు, మన సమస్య తీరే వరకు. యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాప్పై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు. మైబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసి కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు. రైతులు ఇంత ఇబ్బంది పడతారని మీడియా రాలేదు, ఏ రాదు. ఇప్పుడు అంత అయిపోతారు. ఉంటారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామ పంచాయతీ గోదానం స్కూల్ వీధి సమీపంలో ఉన్న 3 వీధుల ప్రజలకు త్రాగునీటి కష్టాలు. పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం చేయండి అని కోరినా అధికారుల యొక్క జాడలేదు. 3 వీధులకు ఒకే కుళాయి పాయింట్ ఉండడం వల్ల తక్కువ సమయం నీరు ఇవ్వడంతో 3 వీధుల ప్రజలకి నీరందక గొడవలు జరుగుతున్నాయి. నీళ్ళు లేవు, ఏట్ లేవు, ఫెసిలిటీ 10 దఫాలు నేను చెప్పినాము. మా ఈది పట్టించుకోవడం లేదు. అవులు ఇంకే అధికారులకి చెప్పలేదా? అయిపోతాను. ఇంకే అధికారులకు చెప్పలేదు. మీరు అవులో తాళ్ళకే చెప్తామా? సచివాలయం కౌలుకి చెప్పలేదు. సచివాలయంకి చెప్పినాము. పట్టించుకోవడం లేదు. ముసలి మొడమూల మొన్న మేము ఆడిపోతాను. ఇక్కడ కొట్టుకుంటాను. లేవు, ఒక రోడ్డు మంచిగా పేరేపోతాను. అందరూ ఒక నాకు ఉంటారా, ముస్లిం ఉంటారా, తేలేకపోతాను. నీళ్ళు లేవు. 30 ఏళ్ళకి ఒక మనిషి చెప్పాలి. ఎలా ఒక నీళ్ళు చొక్కి బాగోదు. ఎంత ఊరు కాదు, పెద్ద ఊరు పేరు అంటారు. ఈ పేరుకి తగ్గట్టు నీళ్ళు చొక్కలేదు. బదులం పేరు నోట్లు పారారు. ఆ ఊరు ఉంటారు. ఇంకో పొలం లేకపోతే అన్నారు. ఈ నీళ్ళకేం జుట్టులు పట్టుకుంటారు. ఆడవాళ్ళు 3 ఈదులు కనీసం 3 ఈదులు 40-50 ఉంటాయి. రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది. లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుంది. ఆ 8 గంటల లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది. దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా.
సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటు లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. కుప్పంలో హైంద్రి నిల్వ కాల్వల్లో కృష్ణా నీళ్లు పారటం లేదు, ఎండిపోయాయి, నీళ్లు ఆపేశారు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్పై కుప్పం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన పడేలా చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలు పెట్టారు, వాళ్లకు ఆ పోస్టు పెట్టమని ఎవరు పంపించారు, ఇలా పూర్తి వివరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్లను పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అండర్స్టాండ్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకెత్తించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. 100 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాం. నిందితుల నుండి డ్రగ్స్ కన్స్యూమర్ల వివరాలు సేకరించాం. కిరణ్ ప్రసాద్, 2 డ్రగ్స్ విక్రేతలు గ్రైండర్ అనే హోమోసెక్సువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. కొన్ని సింబల్స్ను యాప్లో ఉపయోగించి డ్రగ్స్ ఉన్నాయని సంకేతం ఇస్తారు. గ్రైండర్ యాప్ను ఇంటర్నేషనల్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. బెంగళూరులో నైజీరియన్ నుండి డ్రగ్స్ను గ్రాముకు 10,000 ధర చొప్పున కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్లో వేలకు అమ్ముతున్నారు. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు, ఒకటి ఫస్ట్ A1 ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను ఎక్కడగూడలోనే తను ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. తను ఎల్బీనగర్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ని యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతుంది. అందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ. A to K సెక్స్, అది సేమ్ సెక్స్. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిరుపూడ కేసులోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో చూస్ చేసినటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.